ఈ రోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నావు. అడుగుతున్నాను, దేవునితో నీకు కనెక్షన్ ఉందా? దేవునితో కనెక్షన్ లేకుండానే నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలనుకుంటున్నావా? నీ పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవునితో సత్సంబంధము కలిగి నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలనుకుంటున్నావా? ఎలా వెళ్ళబోతున్నావు నూతన సంవత్సరంలోనికి? పాపిష్టి క్రియలను విడిచిపెట్టి నూతన పరచబడిన వాడిగా, పరిశుద్ధ పరచబడిన వాడిగా, నీతిమంతునిగా తీర్చబడిన వాడిగా ఈ సంవత్సరాన్ని విడిచిపెట్టి నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నావా? లేదా దేవునితో కనెక్షన్ పోగొట్టుకున్న వాడిగా, దేవుడు వద్దన్న చోట నివసిస్తున్న వాడిగా, దేవుడు వెళ్ళొద్దు అన్న చోటకి వెళ్ళిన వాడిగా, చేయొద్దు అన్న పని చేస్తున్న వాడిగా, పాపిష్టి వాడిగా, పాపిష్టి దానిగా, పాపిష్టి పనులు చేస్తూ, నీచమైన కార్యాలు చేస్తూ, దేవుని దృష్టిలో నేరస్తుడిగా, నేరస్తురాలిగా జీవిస్తూ అదే స్థితిలో నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని ఆశపడుతున్నావా? అది నీకు క్షేమం కాదు.